హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ పోలవరం బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు పోలవరం టు జంగారెడ్డిగూడెం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. ఇప్పుడు టైం అయితే 8:20 అయితే అయింది. లాస్ట్ జర్నీ ఇప్పుడే ఎండ్ చేశాను. ఇప్పుడు బస్ అయితే రావాలన్నమాట. జంగారెడ్డిగూడెంలో బయలుదేరిన బస్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి బయలుదేరి మళ్ళీ జంగారెడ్డిగూడెం వెళ్ళాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అండ్ ఫస్ట్ మీరైతే ఒక లైక్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ టైం నేను ఈ పోలవరం బస్ స్టాండ్కి వచ్చినప్పుడు ఇప్పటికి చాలా చేంజెస్ అయితే జరిగాయి. ఏం చేంజెస్ జరిగాయి అంటే బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా రోడ్డు, ఈ రోడ్డు చాలా వర్స్ట్గా ఉండేది. ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్ళలేకపోయే వాళ్ళం, అంత దారుణంగా అయితే ఉండేది, గుంటలుగా అయితే ఉండేది. ఇప్పుడు రోడ్ అయితే వేశారు, రోడ్ అయితే పర్వాలేదు. మన లాస్ట్ జర్నీ చేసిన బస్సు అయితే ఇదే, రాజమండ్రి నుంచి పోలవరం వచ్చిన బస్సు. బస్ స్టాండ్కి అయితే పెద్దగా జనం అయితే ఎవరు రారు. ఈ బస్ స్టాండ్ అయితే ఊరు బయట అయితే ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఇక్కడికి ఎవరు రారు. ఊళ్ళో బస్ స్టాండ్ చిన్నది ఉంటుంది, అక్కడ ఎక్కుతారు అందరూ. మనం పోలవరం బస్ స్టాండ్ కింద అటు సైడ్ చూసాము, ఇటు సైడ్ ఇవి ప్లాట్ఫామ్స్, కానీ బస్సెస్ అది ఇంకా అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి. ఇటు సైడ్ అయితే ఏమీ రావట్లేనట్టుంది. పోలవరం బస్ స్టాండ్లో చూసుకుంటే ఒక మనిషి లేరు, కుక్క మాత్రం అక్కడ బల్ల మీద కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. కుక్క మనుషులు అయితే ఎవరు లేరు. కొన్ని బస్ టైమింగ్స్ ఉన్నాయి, అవి చూసేద్దాం. గ్రీన్ కలర్లో ఉన్నాయేమో కొవ్వూరు వైపు, రెడ్ కలర్లో ఉన్నాయి నర్తగోలు వైపు బస్సెస్. జంగారెడ్డిగూడెం వెళ్ళే బస్ అయితే ఇదే. బయటికి వెళ్ళి వచ్చేలోపు వచ్చి రెడీగా ఉంది. పోలవరం జంగారెడ్డిగూడెం బస్ నెంబర్ చూసుకుంటే AP29Z3349. టైం అయితే 9 అయింది. 9కి పోలవరం బస్ స్టాండ్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళి బస్ అయితే స్టార్ట్ అయింది. ఈ బస్సులో కూడా ఫ్రంట్ క్యాబిన్ సీటే దొరికింది, కానీ క్యాబిన్ సీట్ అంటే మధ్యలో ఒక సీట్ అయితే ఎగిరిపోయింది. సో క్యాబిన్ నుంచి చూపెడితే మీకు ఇట్లా అయితే కనబడుతుంది వ్యూ. టికెట్ అయితే తీసుకున్నాను. పోలవరం నుంచి జంగారెడ్డిగూడెం 55 కిలోమీటర్స్ అంట. 60 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు. మనం స్టార్ట్ అయిన టైం అయితే 9:03కి అయితే టికెట్ ఇచ్చారు. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది, కనబడుతుందా మీకు? ఏదో విలేజ్ అయితే వచ్చింది. ఇటు సైడ్ కొన్ని విలేజెస్కి బోర్డులు అయితే ఉండట్లేదు, అక్కడ ఇక్కడ చూసుకొని చదవాల్సి వస్తుంది. చాలా దారుణంగా ఉంది రోడ్ అయితే. ఫ్రంట్ క్యాబిన్ నుంచి చూపిద్దామన్నా సరే ఫ్రంట్ క్యాబిన్కి మనకి చాలా దూరం అయితే ఉంది. రామయ్యపేట అంటే ఈ ఊరు. ఈ రోడ్లో జర్నీ చేస్తుండే తెలంగాణ సైడ్ ట్రావెల్ అవుతున్న ఫీల్ అయితే ఉంది. ఫ్రంట్ కూర్చుంటేనే ఎత్తి బారేస్తుంది, బ్యాక్ కూర్చుంటే ఇంకేం ఉండదు, టాప్కి అయితే అంటించేస్తుందేమో. అట్లాగే వెళ్తూనే ఉన్నాయి ఇప్పుడు ఆ ఊర్లు అన్నీ పేర్లు అయితే కనిపించలేదు. కొత్త రామయ్యపేట అంటే ఇది. చుట్టూరు చూసుకుంటే మొత్తం అన్ని తొప్పలు తప్ప ఏమీ లేవు, ఏదో అడవిలో వెళ్తున్న ఫీల్ అయితే ఉంది. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. ఫ్రంట్ క్యాబిన్ నుంచి పెడతాను, ఒకసారి చూడండి ఎట్లా ఉందో. ఏం లేవు, మొత్తం అంతా అస్సామే. ఇట్లాంటి రోడ్లలో ఏం జరిగినా సరే ఇంకంతే సంగతి. ఇటుకల కోట 1 కిలోమీటర్ అంటే ఇక్కడ నుంచి. ఉండి కొద్ది మరి దారుణంగా ఉంది రోడ్డు. ఒక అడుగు తార్ రోడ్డు ఉండేది, ఇది తార్ రోడ్డా, మట్టి రోడ్డా, గొత్తుల రోడ్డా, అంత దారుణంగా ఉంది. మనం 9 గంటలకు స్టార్ట్ అయ్యాం కదా, వెళ్ళబోతుకి దగ్గర ఒక 11 అవుతుందేమో. ఏదో కెనాల్ క్రాసింగ్. ఇటుకల కోట విలేజ్ అయితే వచ్చింది. ఇప్పటివరకు అప్ ఎక్కమాట, ఇప్పుడు ఇటుకల కోట రాబోతే డౌన్ దిగుతున్నాం. ఫుల్ ఇంటీరియర్లో విలేజెస్లో రోడ్స్. ఈ ఒక్క బస్సే వెళ్తుందిలో ఉంది ఈ రూట్లో. అక్కడ చూశాను పోలవరం బస్ స్టాండ్లో జంగారెడ్డిగూడెం గణపవరం సైడ్ నుంచి అయితే వెళ్తుందట బస్సు. 9కి ఉన్న బస్సు ఇది, 9 బస్సు. దీని తర్వాత ఇంకొక బస్సు ఉంటుంది, అది పట్టిసీమ వెళ్ళి పట్టిసీమ అదే ఎత్తిపోతల పథకం ఉంది కదా, ఎత్తిపోతల పథకం దగ్గర నుంచి కటింగ్ అయితే తీసుకుంటాము. కొండల మధ్య, తప్పల మధ్య, అడవుల మధ్య
అన్నింటి మధ్య జర్నీ చేసుకుంటా జంగారెడ్డిగూడెం అయితే వెళ్తున్నాము. ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్లో ఇదే అడ్వెంచరస్ వీడియో అయితే అవుతుంది. ఇంత అడ్వెంచర్లోనే రోడ్ ఇంకా పెద్ద అడ్వెంచరు. బోడిగూడెం ఆశ్రమ గిరిజన సంక్షేమ పాఠశాల, బోడిగూడెం, ఏలూరు జిల్లా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం జర్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ జనాలు కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నారు. మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం హౌసెస్ అన్ని చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. విజ్జరం అంట వచ్చి విలేజ్. మనం జర్నీ చేస్తున్న రోడ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ హైవే 181. స్టేట్ హైవేలకి దిక్కులేదు. డిస్ట్రిక్ట్ హైవే ఇంకేమో ఉంటుంది. స్టేట్ హైవేలో చాలా వరస్ట్గా ఉన్నాయి. అందులోనూ వీళ్ళు చాలా ఇంటీరియర్లో ఉన్నారు. సో వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నాను. ఈ రోడ్లు వేసి ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. వీళ్ళైతే ప్రతి అవసరానికి వెదురు వాడుతున్నారు చాలా ఎక్కువ. ప్రతి దానికి గోడ ప్లేస్లో ఎదురు ఉంటుంది, గేట్ ప్లేస్లో ఎదురు ఉంటుంది, అండ్ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంటుంది. గార్ల గొయ్య చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ఊర్ల పేర్లు అయితే. ఇక్కడ ఉంది మొత్తం ఊరంతా. ఇది గార్ల గొయ్య విలేజ్. జంగారెడ్డిగూడెంకి వెళ్ళినట్టు లేదు, సావుకు వెళ్తున్నట్టు ఉంది. అంత నరకంగా ఉంది. పోలవరం దగ్గర స్టార్ట్ అయింది రోడ్డు, స్టిల్ అంత వరస్ట్గానే ఉంది. ఎక్కడికక్కడ ఇలాంటి వాటర్ క్రాసింగ్స్ అయితే చాలా ఉన్నాయి. దండపాదుల్లో ఉన్నాయి ఇవన్నీ. ఇది ఏ పంట తెలియదు నాకు, కానీ ఇచ్చడు ఎక్కువ పండిస్తున్నారు ఆ పంటని. రేపల్లెవాడ అంట. అక్కడ ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే నేషనల్ హైవే 365 బీబీలోకి అయితే షిఫ్ట్ అయ్యాము. ఆ వర్స్ట్ రోడ్ వదిలేసి మంచి రోడ్లోకి అయితే వచ్చాము. తొండపూడి, మనం ఉన్నదైతే గోపాలపురం మండలం అంటది. గోపాలపురం మండలంలో తొండపూడిలో ఉంది. ఇది నేషనల్ హైవే అన్నట్టయితే లేదు, ఏదో ఇంటీరియర్లో పోతున్న ఒక విలేజ్ రోడ్లో ఉంది. కొయ్యలగూడెం 22, కన్నాపురం 14, పోలవరం నుంచి 14 కిలోమీటర్స్ వచ్చే ఉంటుంది అంతే. ఈ 14 కిలోమీటర్స్ రావడానికి నరకం అయితే చూసాము. మనం ఉన్న విలేజ్ అయితే LND పేట అంట. దూరంగా లోపల ఒక రిజర్వాయర్ అయితే ఉంది. దాని పేరు ఐడియా లేదు, కానీ చాలా పెద్దది, చాలా బాగుంది. ఎక్కడన్నా క్లియర్గా కనబడితే మీకు చూపెడతాను. ఇవన్నీ అడ్డున్నాయన్నమాట, లేదంటే ఇక్కడ కనబడుతుంది వాటర్ అంతా. ఇది ఫ్రంట్ క్యాబిన్ నుంచి వ్యూ. నెక్స్ట్ లెవెల్ ఉంది. అదే మిర్రర్ కొంచెం క్లియర్గా ఉంటే నెక్స్ట్ లెవెల్గా కనిపించిన ఆ వ్యూ అంతా. ఫ్రంట్ ఏదో ఒక విలేజ్ ఉన్నట్టుంది. రెడ్డిగూడెం ఇక్కడ ఉంది. రెడ్డిగూడెం ఈ రోడ్లో ఎదురుకుంటూ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, మనం క్రాస్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు లేరు.
చాలా రేర్ మాట ఏ బైక్లో 1-2 వస్తున్నాయి. బస్సులు ఏంటంటే ఒక 4-5 సర్వీసులు తిరుగుతాయి, ఇవే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇందాక అక్కడెక్కడో చూసిన రిజర్వాయర్ ఇదే, ఇదంతా రిజర్వాయరే. ఈ విలేజ్ అయితే కోవాడ అంట. మన ఆంధ్రాలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్. మన కోనసీమలో జర్నీ చేస్తే ఒకలా ఉంటుంది, అండ్ ఇప్పుడు మనం ఏలూరు జిల్లాలో జర్నీ చేస్తున్నాము, ఇదంతా ఒకలా ఉంది. కొండలు లాంటి ప్లేస్, కానీ కొండలు కాదు. అది మాటలో చెప్పడం ఈ ప్లేస్ గురించి. అట్లాంటి జర్నీ మాట ఇది. రాజానగరం జిలుగుమిల్లి స్ట్రైట్ వెళ్ళిపోతే 39 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి జిలుగుమిల్లి. విలేజ్ అయితే వచ్చింది. ఊరిది ఊరుంది, ఊరికి పేరు బోర్డు ఎక్కడ కనిపించలేదు. మనం ఉన్న ఊరైతే కన్నాపురం. కన్నాపురంలో జనం చాలా వరకు దిగిపోయారు. ఇక్కడ 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. మరి ఇటు సైడ్ ఇటు పోతే ఎక్కడికి పోతుందో తెలీదు. మనం అయితే స్ట్రైట్ పట్టుకున్న రోడ్డే పట్టుకుని పోతున్నాం. దూరంగా ఒక ఊరైతే కనబడుతుంది. కన్నాపురం నుంచి మనకి రోడ్ అయితే డబుల్ లైన్ రోడ్ అయితే అయిపోయింది. కొంచెం బస్ స్పీడ్ అయితే పెరిగింది. క్యాబేజీయా క్యాలీఫ్లవరా ఈ తోటలు. ఇక్కడ నుంచి బుట్టయ్యగూడెం 8 కిలోమీటర్స్ అంట. గొత్తప్పగూడెం, గొత్తప్ప. ఏదైనా పేర్లు తప్ప చదివితే కరెక్ట్ అయితే చేయండి. ఈ బస్ వెళ్ళే స్పీడ్కి అన్నీ పట్టుకోవాలంటే అవ్వట్లేదు. ఇటు సైడు అక్కడెక్కడో ఉంటున్నాయి కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్లు అయితే చాలా రేరు. పెద్ద మనకి డిస్టెన్స్ అయితే కాదు. కోనసీమ కిందకి ఈస్ట్ గోదావరికి ఏలూరు జిల్లాకి పెద్ద డిస్టెన్స్ అయితే ఏమి కాదు. ఒక 50 కిలోమీటర్స్లో మొత్తం వేరియేషన్. రాజమండ్రి నుంచి చూసుకుంటే ఇక్కడ 50-60 ఉంటుంది. అక్కడ ఫుల్గా ఉంటాయి వరి పొలాలు, కొబ్బరి చెట్లు. ఇక్కడ ఎక్కడో రేరు. ఊరు బుట్టయ్యగూడెం అంట. ఇటు సైడ్ ఒక డైవర్షన్ ఉంది, స్ట్రైట్ ఒక డైవర్షన్ అయితే ఉంది. మనమైతే ఇటు సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు. అటు సైడ్ ఉన్న రోడ్ పట్టుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే అటు సైడ్ ఉంది. మనమైతే తెలంగాణలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఒక 25-30 ఉంటుందేమో, అంత కూడా ఉండదు, 20 ఉంటుందేమో అంతే. తెలంగాణ బోర్డరు. పోలవరంలో స్టార్ట్ అయిన తర్వాత ఈ బుట్టయ్యగూడెంలో చూస్తున్నాను మొత్తం అన్ని పెద్ద పెద్ద షాపులు, రెస్టారెంట్స్ అన్నీని. అయితే జంగారెడ్డిగూడెం దగ్గరికి అయితే వచ్చేసినట్టున్నాము. ఇటు సైడ్ అయితే ఒక రోడ్డు ఉంది, మనం అయితే లోపలికి అయితే వెళ్తుంది స్ట్రైట్గా. బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నమాట. బుట్టయ్యగూడెం రోడ్ బ్యాక్ సైడ్ ఉంది. వ్యవసాయ మార్కెట్ జంగారెడ్డిగూడెం రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో అయితే ఉంది. బుట్టయ్యగూడెం దాటిన తర్వాత ఏమన్నా చూపెడదాం అంటే మొత్తం అన్నీ ఒకే రకమైన మొక్కలు. ఈ జర్నీలో మీకు కనిపించాయి కదా లాస్ట్గా నేను క్యాబేజీ క్యాలీఫ్లవర్ అని చెప్పాను కదా, అదే క్యాబేజీ కాదు క్యాలీఫ్లవర్ కాదు, ఏం మొక్కలు ఉన్నాయి అవే తప్ప ఇంకేమీ లేవు చూపించడానికి. అందుకే బుట్టయ్యగూడెం తర్వాత ఏమీ చూపించలేదు. ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో తిరుగుతున్నాం మనం. ఫౌండేషన్ ప్లస్ పాఠశాల జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా. కొంచెం మార్కెట్ అంతా ఖాళీగానే ఉంది ఈరోజు. హాలిడేలో ఉంది జంగారెడ్డిగూడెం కూడా, సండే. జంగారెడ్డిగూడెం అయితే వచ్చేసాము. జర్నీ గురించి మాట్లాడుకుంటే జర్నీ అయితే బాగానే ఉంది. ఒక 10 కిలోమీటర్స్ వరకు రోడ్ అయితే బాగాలేదు, కానీ బస్ జర్నీ కన్నా బైక్ జర్నీ అయితే బాగుంటుంది ఈ రూట్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.